మనిషికి అసలు ఉండకూడనిది స్వార్థం అనమాట. నేను, నాది, ఇది మొత్తం నాదే, నేనే తల మీద పెట్టుకొని ఊరేగుతాను అన్న స్వార్థం మాత్రం అస్సలు ఉండకూడదు. అలాగే మనిషికి ఉండవలసింది కూడా స్వార్థమే. ఎలానో తెలుసా? సాటి మనిషిని చూసి వీళ్ళు మనుషులే, అంటే నాలాంటి మనుషులే, నాకు సంబంధించిన వాళ్ళే వీళ్ళు కూడా అనుకొని ఆ స్వార్థం ఉండాలండి. వేరేలాంటి స్వార్థం ఉండకూడదనమాట. అందుకనే సాటి మనిషిని చూసినప్పుడు వీళ్ళు నా మనుషులే, నాలాంటి వాళ్ళే, తోటి మనుషులే. నాకేదైతే కష్టమొస్తుందో వీళ్ళకి కూడా అదే కష్టమొస్తుంది. నాకైతే మనశ్శాంతి లేకుండా ఎలా అయితే ఉంటానో వీళ్ళు కూడా అలానే ఉంటారు. దెబ్బ తగిలితే రక్తం ఎలా వస్తుందో వీళ్ళకి కూడా అలానే వస్తుంది అని ప్రతి మనిషిని సమానంగా, స్వార్థంగా, ఎందుకంటే నేను మనిషిని కాబట్టి అలా ఆలోచించాలనమాట. అంతేగాని నాకొస్తే మాత్రమే బాధ, వాళ్ళకొస్తే బాధ కాదు. నాకొస్తే మాత్రమే దుఃఖం, వాళ్ళకొస్తే దుఃఖం లేదు. వాళ్ళకి దెబ్బ తగిలితే దెబ్బ కాదు, నాకు మాత్రమే దెబ్బ. నాకు మాత్రమే ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం కాదు. అట్లా ఎప్పటికీ ఆలోచించకూడదండి. అందరూ మనకి మనుషులే అనమాట. ఎప్పుడు కూడా మనకి చెడు చేయాలి అని అనుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళ జోలికి మనం వెళ్ళకుండా ఉంటే చాలు. మాటి మాటికెళ్ళి వాళ్ళనేం మనం మార్చాల్సిన పని లేదు. దారిలో పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు మారరనమాట. మారరు గాబట్టే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని వదిలేశారు. అది తీసుకొని మనమేం నెత్తి మీదేసుకొని తిరగాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాజిటివ్‌గా ఆలోచిద్దాం. విజయం వైపు ముందుకు వెళ్దాం. నమస్కారం.